బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దన్నారు. హైదరాబాద్ లక్డీ కపూల్లోని ఓ హోటల్లో జరిగిన బీసీ ప్రజాప్రతినిధుల కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమన్నారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీలు ఉద్యమిస్తే రిజర్వేషన్లకు చట్టబద్దత దక్కుతుందన్నారు. ప్రజా ఉద్యమం ద్వారానే కోర్టులు దిగివస్తాయన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యమం దేశానికి మార్గదర్శకం కావాలన్నారు ఆర్ కృష్ణయ్య. మన తర్వాత తరానికి ఎంత కసి ఉందో లేదో మరి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇద్దామనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ కూర్చున్నామని నేను భావిస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఎంతో సీనియర్ మాట్లాడుతూ ఉండే, నిజంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. నేను ఎక్కడ పొగడతలేను, నేను ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నా బరాబర్ నేను ఒక బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా. బీసీ బిడ్డగానే కార్యాచరణలో కూడా రేపు రాబోయే రోజుల కార్యాచరణలో కూడా నా పార్టిసిపేషన్ ఉంటది అన్న మాట తెలియజేస్తా ఉన్నా. పార్టీ తీసుకునే డిసిషన్ ఒక ప్లాట్ఫామ్ మీద బీసీలు మాత్రమే ఉంటే దాని పర్యవసనం వేరేగా ఉంటాయి. అందరూ ఉండాలని డిసిషన్ తీసుకున్నాం కాబట్టి ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒత్తిడి తీసుకొచ్చాను. మరి నేను సీనియర్లను కోరుతా ఉంది ఇక్కడ. నేను మా గంగులకు కమలకరణ మవసరాన్ని నేను మిగతా అందరినీ మా దత్తాన్ని హనుమంతరావు కొట్లాడుతూ ఉన్నాడు, మా కృష్ణయ్య కోరుతా ఉన్నా. కార్యాచరణ ఇది ప్లాట్ఫామ్ బిల్డప్ చేయకపోతే మనం ఎప్పుడైనా కూడా సెంట్రల్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా కూడా మీ రాష్ట్రానికి మేము 52% ఇస్తామని ఎక్కడ అనదు. మనం నిర్మాణం చేసుకున్నదాన్ని యాక్సెప్ట్ చేయమని మనమందరం కలిసి కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము సంశయం కావాలలేదు. ఇలాంటి పరిస్థితులు ఒక చిక్కుముడు లాంటి సమస్య, కానీ ఇది కోర్టు వివాదం. న్యాయస్థానాల గురించి మనం అధికంగా మాట్లాడడం సంశయంగా. న్యాయస్థానాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనందరం రాజ్యాంగాన్ని కట్టుకుంటాం కాబట్టి ఆ రాజ్యాంగంలో ఎలాంటి మార్పు కావాలా అలాంటి మార్పు తీసుకురావాల్సిన అవసరం. రాజ్యాంగంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం. ఆ మార్పు వస్తేనే అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం సాధించాలి. కానీ ఇది చాలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో నిలబెట్టి పార్లమెంట్లో పాస్ చేస్తే ఓటు కూడా ఏం అనలేదని నేను మీకు సవాలు ఎక్కడైతే బలమైన ఉద్యమం చేస్తే ఏ ప్రభుత్వమైనా ఏ వ్యవస్థ అయినా దిగొస్తుంది. అది మనకు కనిపిస్తున్నటువంటి సత్యం. తెలంగాణలో కనుక బలమైన బీసీ ఉద్యమం వస్తే దీని ప్రభావంతో రాజ్యాంగం సవరిస్తారు, కోర్టులు మైండ్ మార్చుకుంటాయి. కోర్టులు కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు మైండ్ మార్చుకుంటున్నాయి. మీరు అందరూ చూశారు, అనేక రోజుల్లో సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జిలలో నియామకాల రిజర్వేషన్లు పెట్టాలని. ఈ జడ్జిమెంట్ లోపల వాళ్ళ థింకింగ్ లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా. రాదు అనుకో, ఇది చాలా క్రిస్టలైజ్డ్ ఘనీభవించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరిద్దరు ఉంటే సరిపోదు, మెజార్టీ వ్యతిరేకించవచ్చు అనేది మన అందరి ఊహ. తప్పనిసరి కూడా అది నిజం కూడా కావచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళని అందరినీ మనం అందరం ఉద్యమాల ద్వారా చేయించాలి.